వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసా పరస్తాత్ తమేవ విదిత్వా అతిమృత్యుమేతి నాన్యః పంథా విద్యతే యనాయ నాన్యః పంథా విద్యతే యనాయ. ఓం శాంతి శాంతి శాంతి. ఈ యొక్క ఉపనిషద జ్ఞాన గంగా అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. విజయలక్ష్మమ్మ గారు ఇంద్రియాలతో చేయిస్తున్నది ఆత్మ, ఇంద్రియాలతో చేయిస్తున్నది కాదు, ఇంద్రియాలతో చేస్తున్నది. ఇంద్రియాలు అంటే పనిముట్లు. పెన్నుతో రాయడం, కళ్ళద్దాలతో చూడడం, వినికిడి మిషన్తో వినడం, హ్యాంగర్తో, చేతికర్రతో నడవడం వంటివి. అంతేగాని ఇంద్రియాల ద్వారా చేయిస్తుంది, అంగముల ద్వారా చేయిస్తుంది, చేసేది అనేటువంటిది వస్తుంటది. అందుకని సూటిగా చెప్పాలి. బృహదారణ్యకోపనిషత్తు ప్రథమాధ్యాయము చతుర్థ బ్రాహ్మణంలో 6వ ప్రసంగాన్ని చూడండి. ఓం ఆచార్జీ, ఓం నమస్తే ఆచార్జీ. చిన్న ప్రశ్న అడుగుతున్నా. మరి తప్పు ఒప్పులు మాకు చెప్తే తెలియజేస్తే మాకు తెలుసుకుంటాం కదా ఇంకా ముందుకు వెళ్ళడానికి ఆచార్జీ. అంటే ఆత్మ సాక్షాత్కారంలో చెప్తున్నాం కదా ఎప్పటికప్పుడు. అంటే ఇప్పుడు చెప్పింది ఎంతవరకు కరెక్ట్ తప్పు అనేది తెలియజేయాలి. బాగానే చెప్తున్నారు. కొద్దిగా ఇంకా ఏంటంటే ఎవరైనా ఒకరితోటి విచారించుకుంటే ఇంకా లోతుగా వస్తుంటది. మీకు మీరే ప్రయత్నం చేస్తున్నారు. వేరే వారితోటి ఫోన్లో మాట్లాడుకొని చర్చించుకుంటే ఆలోచన అనేటువంటిది లోతుగా వస్తుంటది. అక్కడ వేరే వారు మీకు సరిపోరు. మీ ఆలోచన తీరు వేరు, వారి ఆలోచన తీరు వేరు. కాబట్టి ఈ పాఠంలో ఉన్నటువంటి వారే అటువంటి వారితోటి ఫోన్ నంబరు పరస్పరంగా తీసుకుని చర్చించుకుంటే లోతుగా విషయం అర్థమవుతుంది. అథ ఇది అభ్యమంతత్ స ముఖాచ్చ యోనేః హస్తాభ్యాం చ అగ్నిం అసృజత. ఈ రకంగా ఏంటంటే అథ అంటే ఇప్పుడు ఇది అభ్యమంతత్ మంథం అంటే మథించడం. మనం దీని చల్లకవ్వముతోటి పెరుగును మథించినట్టుగా మథించడం, విషయాన్ని లోతుగా మథించినప్పుడు ఈ యొక్క రహస్యం అనేటువంటిది తెలిసిపోతుంది. అత ఇది స ముఖాచ్చ, ముఖం నుండి, ముఖాచ్చ యోనే హస్తాభ్యాం, ఈ ముఖం నుంచి అని అంటే చనిపోయేటప్పుడు, దేహం వదిలేటప్పుడు మనకు ఏ ఆలోచన అయితే ఉంటుందో ఇక తర్వాత లభించేటువంటి జన్మలో అదే విషయము ప్రముఖంగా ఉంటుంది. అంటే ఎవరితోటైనా మాట్లాడాలనుకున్నప్పుడు మా పునర్జన్మలో ఇక ఎప్పటికీ మాట్లాడుతూనే ఉండడం, ఏదైనా తినాలని అనుకుంటున్నప్పుడు ఇక పునర్జన్మలో ఏది పడుతుంది తినడం, ఎప్పటికీ తింటూనే ఉండడం, చిరుతిళ్ళు ఎక్కువగా తింటూ ఉన్నట్టుగా ఉండడం. హస్తాభ్యాం చ అగ్నిం అసృజత, ఈ యొక్క పలుగురాళ్లతోటి
ఆది మానవుడు పలుగురాళ్లతోటి అగ్నిని పుట్టించినట్టుగా, ఒక రాయిని ఇంకొక రాయితో కొట్టి అగ్నిని పుట్టించినట్టుగా ఆది మానవుడు చేస్తే నేడు మనం అగ్గిపుల్ల గీకి ముట్టిస్తున్నాం ఈ రూపకంగా. తస్మాత్ ఏతత్ ఏతత్ ఉభయం అలోమకం అంతరతో అలోమక ఇది. ఇక ఈ రూపకంగా ఉభయం, ఈ అలోమక అని అంటే మొట్టమొదట పుట్టినటువంటి అమీబా అని మనం అయితే మన లౌకిక భాషలో మనం ఉచ్చరిస్తూ ఉన్నాము. అమీబా అనేటువంటి దానికి సూక్ష్మ జీవకణానికి లోమాలు ఉండవు. లోమాలు అనేటువంటివి ఏంటంటే దృగ్గోచరమయ్యేటువంటివి, కంటికి కనబడేటువంటివి, మరియు పంచమహాభూతాల్లో రమించేటువంటివి. ఇవి ఈ ఆరంభ సృష్టి అనేటువంటిది అంతకంటే సూక్ష్మం అన్నమాట. ఈ లోమాలు ఎప్పుడొస్తాయి అని అంటే సూర్యరశ్మితో కూడుకున్నటువంటి, వాయువుతో కూడుకున్నటువంటి, జలముతో కూడుకున్నటువంటి మరియు పృథివీతో కూడుకున్నటువంటి ఈ యొక్క అన్న జలములను గ్రహించినప్పుడు ఇవి వస్తుంటాయి. తండ్రి శరీరం నుంచి ఇప్పుడు మీకు అందరికీ తెలుసో తెలియదో రహస్యం ఏంటంటే, పురుషుడు మొదటగా గర్భం ధరిస్తుంటాడు. పురుషుని ప్రసవం తర్వాతనే స్త్రీ గర్భం దాలుస్తుంటుంటది. అందుకని ఈ యొక్క రహస్యం, పురుషుడు గర్భం దాల్చడం, ఇదేంటంటే మనం తినేటువంటి అన్నం 40 రోజుల తర్వాత శుక్రం ఏదైతే తయారవుతుంటుందో, ఆ శుక్రం తయారైన తర్వాత ఇతడు ఆధ్యాత్మిక ప్రవర్తన గలవాడు కాకున్నట్టయితే దానిని విసర్జనించాలని చెప్పేసేటువంటి భావజాలం. విసర్జన అంటే ఏకోహం బహుశ్యాం, నేను ఒకనున్నాను కదా, పెళ్లి చేసుకుంటే పిల్లలు కలుగుతుంటారు, నాకు ఒక కుటుంబం ఉంటుంటది అనేటువంటి భావజాలం ఉన్నప్పుడు, ఇంకా అతడు పడుకున్నప్పుడు అదే ఆలోచన, నడుస్తున్నప్పుడు అదే ఆలోచన, ఎవరైనా కనపడుతున్నప్పుడు అదే ఆలోచన, ఆ రూపకంగా ఉంటున్నప్పుడు ఉత్తేజనం వస్తుంటుంటది. అటువంటి సందర్భంలో తినేటువంటి పదార్థాలు కూడా ఈ ఎల్లిగడ్డ లాంటివి ఇవి ఉత్తేజభరితంగా ఉండేసరికి ఏంటంటే ఆ యొక్క ధాతువు అనేటువంటిది స్రవితం అవ్వడానికి ప్రయత్నిస్తుంటది. అందు గురించి తద్వారా సంతానం ఉత్పన్నం చేస్తుంటాడు అనమాట. ఆ రూపకంగా పురుషుడు 40 రోజుల, పురుషుని యొక్క గర్భం 40 రోజులు ఉంటుంటది. ఆ తర్వాత స్త్రీ యొక్క గర్భం 9 నెలలు ఉంటుంటది. అందు గురించి పురుషుడు గర్భము దాల్చిన తర్వాత స్త్రీ గర్భం దాలుస్తుంది. అంటే పురుషుని శరీరం నుండి స్త్రీ శరీరానికి వెళ్ళేటప్పుడు అప్పుడు అలోమక అంటే లోమాలు అనేటువంటివి ఉండవు అక్కడ. ఈ యొక్క స్త్రీ యొక్క శరీరంలో ఉంటుంటాయి. ఎందుకంటే పుట్టేటప్పుడు పశువు యొక్క శిశువు, పక్షి యొక్క శిశువు గుడ్డులోంచి వచ్చేటప్పుడు రోమాలు ఉంటాయి. కానీ ఈ పురుష శరీరం నుంచి స్త్రీ శరీరానికి వెళ్ళేటప్పుడు మాత్రం ఇక్కడ ఉండవు. ఇక్కడ ఎందుకు ఉండవు అని అంటే పురుషుడు పోషకం ఏమీ అందించడు. ఈ యొక్క పురుషుని గర్భంలో ఉన్నటువంటి జీవాత్మకు పురుషుని శరీరం నుండి ఎటువంటి పోషక పదార్థాలు ఏమి అందవు. ఆ శుక్రము తయారవుతుంటే శుక్రంతోటే. ఆ శుక్రం ఏమిటి అని అంటే మనం తినేటువంటి అన్నమును ఒలిపింపజేసి, కనబడే రూపాన్ని ఒలిపింపజేసి, అన్నం, రసం నుండి రక్తం నుండి మాంసం నుంచి మేధ నుంచి మధ్య నుంచి వీర్యం, ఈ రకంగా ఇది తయారవుతుంది. కాబట్టి అది ఒక క్రియేటివిటీ అంటే ఏంటంటే తయారయ్యేటువంటి విధానం. దాంట్లో ఇప్పుడు ఈ రేషన్ కార్డుది కానివ్వండి, ఈ రిజర్వేషన్ది కానివ్వండి, ఈ లైన్ లో ఉంటే ఇంకా తోస్తుంటేనే ముందుకు పోతూనే ఉంటుంటావు. వెనకకు వచ్చే ప్రసక్తే లేదనమాట. వెనక్కి తిరిగి
తిరిగి రావడానికి లేనే లేదు. ఎందుకంటే వెనక నుంచి వచ్చే వాళ్ళు ముందుకు తోస్తూనే ఉంటుంటారు. ఆ రూపకంగా ఈ యొక్క క్రియాత్మకమైనటువంటి రూపొందుతున్నటువంటి ఆకృతిగా తయారయ్యేటువంటి దాంట్లో ఈ యొక్క పురుషుని శరీరం ఎంతవరకు సహకరిస్తుంది అని అంటే, తిన్నటువంటి అన్నమును జీర్ణం చేసుకోవడం అంటే ఆ అన్నరసాన్ని వంట పట్టించుకోవడం, బ్రహ్మచర్యాన్ని పాటించడం, శారీరక వ్యాయామం చేయడం, ఆ రకంగా శరీరాన్ని ఎంత అలసట గొలిపిస్తే, ఎంత శ్రమ చేపిస్తుంటే తినేటువంటి అన్నంతోటి అంత శక్తి, ఊర్జ అనేటువంటిది తయారవుతుంది. ఆ అన్నం ద్వారానే ఈ యొక్క జీవాత్మలు రావడం జరుగుతుంది. ఆ రకంగా ఇప్పుడు ఏంటంటే వండేటప్పుడు ఏం చేస్తుంటారంటే, పాత్రను పొయ్యి మీద పెట్టి ఆ పాత్ర దోషం పోయే వరకు వేడి అయిన తర్వాత మళ్ళీ నూనె పోస్తారు. నూనె దోషం పోయిన తర్వాత తాలింపు గింజలు వేస్తుంటారు. ఆ తాలింపుల గింజల దోషం పోయేంత వరకు, అంటే దాన్ని మనం గోలడం అంటుంటారు. ఆ దోరగా వేగడం, గోలడం అని మన భాషలో అంటుంటాం. ఆ యొక్క పదార్థముల యొక్క ఒక్కొక్క దోషం పోయిన తర్వాత కరివేపాకు వేయడం, పసుపు వేయడం, ఆ రకంగా వేస్తూ పోతుంటే అక్కడ కొత్త పదార్థం తయారవుతుంటది. మనం వేయని పదార్థం తయారవుతుంటుంది. మనం వేసేటువంటి ఈ పాత్ర రూపము దాని వాసన ఒక రకంగా ఉంటుంటది. నూనె వేసిన తర్వాత ఇంకొక రకంగా, మరియు తాలింపు గింజలు వేసిన తర్వాత ఇంకొక రకంగా, కరివేపాకు వేసిన తర్వాత ఇంకొక రకంగా, హింగువ వేసిన తర్వాత ఇంకొక రకంగా, పసుపు వేసిన తర్వాత ఇంకొక రకంగా, కూరగాయలు వేసి ఉప్పు కారం వేసిన తర్వాత ఇంకొక రకంగా, మసాలా వేసిన తర్వాత ఇంకొక రకంగా, నీళ్లు పోసి ఉడకబెట్టిన తర్వాత, అంటే మనం వేసే పదార్థాలు వేరు, అక్కడ తయారయ్యేది వేరు. అర్థమవుతుందా? అర్థమవుతుందా ఆచార్య? అంటే ఏ రకంగా ఒక్కొక్కటి ఆచార్య, ఏ రకంగా మనం ఒక్కొక్క పదార్థాన్ని కలుపుతున్నామో, కలిపిన తీరుగా పదార్థం అక్కడ కొత్త పదార్థం మారిపోతున్నది, అంతే కదా? కొత్త పదార్థం మారిపోవడం, కొత్త పదార్థం తయారవుతుంది. అన్నరసం నుండి వస్తున్నటువంటి దాని నుండి ఈ వీర్యం వరకు తయారవ్వటం అన్నమాట. అంతే. తర్వాత లోమాలు అంటే వెనుకోలే ఆచార్యది? రోమాలను లోమాలు అంటారు. ఈ తల్లి శరీరంలో ఎందుకు తయారవుతాయి రోమాలు అని అంటే, తల్లి శ్వాస తీసుకుంటున్నది. ఆ తల్లి శ్వాసతోటే శిశువు శ్వాస తీసుకోవడం జరుగుతుంది. మరియు తల్లి అన్నం తింటున్నది. ఆ అన్నం యొక్క సారాంశం ఈ యొక్క శిశువుకు అందుతుంది. తల్లి యొక్క అంగము నుంచి అణువణువు ఒలిసి ద్రవ పదార్థంగా శిశువుకు అందించడం జరుగుతుంది. కాబట్టి ఈ శిశువుకు బయట ఉండి గ్రహించినట్టుగానే తల్లి శరీరం నుండి అన్నీ లభిస్తున్నాయి అన్నమాట. నీళ్లు కానీ, ఇంకా ఆహార పదార్థాలు కానివ్వండి, అన్ని ఏవైనా కూడా. అందు గురించి గర్భంలో ఉన్నటువంటి శిశువుకు రోమాలు వస్తున్నాయి. మీరు ఆ పశువుని చూడండి, పక్షిని చూడండి, మరియు మనిషికి ఆ శిశువుకు తల మీద వెంట్రుకలు వస్తుంటాయి, శరీరం మీద రోమాలు కూడా ఉంటుంటాయి. కానీ ఇక్కడ చెప్పినటువంటి పరిస్థితి ఏంటంటే అలోమక అంటే ఈ పురుషునుడు ఏదైతే 40 రోజుల గర్భం దాల్స్తుంటాడో అక్కడ ఆ స్థితి లోపల ఈ యొక్క రోమాలు అనేటువంటివి ఉండవు. ఇక ఈ యొక్క రోమాలు ఉండనటువంటి స్థితి లోపల ఇదేంటంటే, శుక్రము బలిష్టంగా ఉంటే మాత్రం ఈ యొక్క దీన్ని ఏమంటారు, సీతాఫలం గింజలాగానే ఉంటుంటది. బాదాం ఆకారంలో ఎర్రగా ఉంటుంటది. చిలుగోజ అనేది విన్నారా, చూసారా? చిలుగోజ అనేటువంటిది అంటే మనకు జలుబయి తగ్గిపోయేటప్పుడు పసుపచ్చ రంగుగా ఉంటుంటది కదా, ఆ రకంగా పసుపచ్చ రంగుగా ఉంటూ ఈ యొక్క సీతాఫలం ఆకృతిలో ఉంటుంటది అనమాట చిలుగోజ. ఇది కేవలం సంతానం పుట్టడానికి మాత్రమే వాడుతుంటారు. సంతానం గురించి వాడుతుంటారు. సంతానం కాని వారు వాడుతుంటారు అనమాట. ఇది ఒక అదేమంటారంటే, చాలా విడుదలవుతున్నాయి సీతాఫలంలా, కాయలాగా క్యాన్సర్ కూడా పంచిది అంటున్నారు కదా చర్చకాయ. అమ్మగారు, నేను ఎక్కడ చెప్తున్నాను, మీరు చెప్తున్నారు. నేను ఆ చిలుగోజ గురించి నేను చెప్తుంటే మీరు సీతాఫలం గురించి మీరు చెప్తున్నారు. నేను సీతాఫలం లాగానే పైన అలా ఉంటుంది. ఒక్క నిమిషం ఆగు, ముందు విషయాన్ని అయితే పట్టుకోను. మీరు వినరు, ఇంకొకరిని విననివారు.
సీతాఫలం గింజలు ఏ రకమైనవి పొడవుగా నల్లగా ఉంటుంటాయో, ఈ చిలుగోజ పలుకులు అనేటువంటివి ఈ యొక్క బాదాము పొట్టుతోటి, అంటే లోపల బాదాము పైన పొట్టు తీసేసిన తర్వాత లోపల ఎర్రగా ఏ రకంగా అయితే ఉంటుంటుందో అదే ఎర్ర పొట్టుతోటి ఈ సీతాఫలం గింజల్లాగా పొడవుగా ఉంటుంటది అనేటువంటిది అభిప్రాయం. ఈ దీనిని ఔషధం గురించి చెప్తున్నారు ఆచార్యజీ. ఈ యొక్క మీరు డ్రై ఫ్రూట్ షాప్ లో వాళ్ళని అడగండి, వాళ్ళు చూపిస్తారు. ఇది చాలా వేడి వస్తువు, ఈ శుక్రం తయారయ్యేటువంటిది. ఆ శుక్ర స్థితిలో ఉన్నప్పుడు ఈ రోమాలు అనేటువంటివి ఉండవు అనేటువంటిది ఇక్కడి ప్రసంగంలోని అభిప్రాయం. ఇక మీరు అనేటువంటిది సీతాఫలం క్యాన్సర్ కి పనిచేస్తుంది, ఈ యొక్క పండ్లలో ఉండేటువంటి క్రిములను, పంటి నొప్పిని నయం చేస్తుంది, అది వేరే విషయం. దాంట్లో ఇక్కడ 40 రోజుల ఒక రాసం చెప్తున్నారు. పురుషుని లోపల 40 రోజుల వరకే వీర్యం రక్షించబడుతుందా? ఆ తర్వాత ఉండదా? ఉంటది. ఇప్పుడు రోజు అన్నం తింటుంటాడు కదా, రోజు అన్నం తినేటువంటి దానికి తయారయ్యేది దాన్ని ఖర్చు చేసుకోవాలి. ఖర్చు చేయాలంటే శరీరానికి వంట పట్టించాలి. ఇప్పుడు వాళ్ళు ఖర్చు చేయని వారి శరీరం ఎంత అంటే దుమ్ము పట్టినట్టుగా ఈ శరీరం అంతా జిడ్డుగా ఉంటుంటది. మరియు వారి యొక్క ఈ యొక్క ఉపస్థేంద్రియం ఎప్పుడు ఉత్తేజభరితంగా ఉంటుంటది, ఎప్పుడు స్రవితమైతూ ఉంటుంటది. ఆ రూపకంగా కాకుండా ఈ యొక్క వ్యాయామం చేసేటువంటి వారు, బ్రహ్మచర్యాన్ని పాటించడము, ఇంద్రియ నిగ్రహం చేసేటువంటి వారు మొత్తం నియంత్రిత్వంగా ఉంటుంటది అనమాట. శారీరక వ్యాయామం ఎక్కువ చేయాలంటారు. ఇప్పుడు భగవంతుడు మన దినచర్యనే ముడిపెట్టాడు కదా. నీకు నీళ్లు కావాలంటే నీళ్ళ దగ్గరికే నువ్వు వెళ్ళాలి. ఆ నీళ్లు తీసుకోవాలి అంటే నీళ్ళ కోసం ఒక పాత్ర, ఆ పాత్ర తయారు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళు ఏమంటారు, దానికి తగిన మూల్యం చెల్లించమంటుంటారు. బట్టలు వేసుకోవాలంటే శాల వాళ్ళ దగ్గర పోవాలి, వాళ్ళు ఏమంటారు, దీనికి తగిన మూల్యం చెల్లించమంటారు. దాన్ని ఆ వస్త్రం తీసుకొని దర్జీ దగ్గర పోతే అతను కుట్టించినందుకు తగిన మూల్యం చెల్లించమంటాడు. ఈ తగిన మూల్యం ఏంటంటే నువ్వు శారీరక శ్రమ చెయ్యు అనేటువంటిది అభిప్రాయం. పురుషార్థం చెయ్యి, శ్రమ చేస్తేనే ఉంటుంటది. అందుగురించి మన నిత్యావసరాలన్నీ కులవృత్తుల పేరుతోటి ఇతరుల దగ్గర పెట్టాడు భగవంతుడు. వారి దగ్గర పోయినప్పుడు దానికి తగిన మూల్యం చెల్లించాలి. తగిన మూల్యం అంటే కావలసినంత శ్రమ చేయాలి. శ్రమ చేసినప్పుడే దాని యొక్క ఉపకారాన్ని మనం పొందగలుగుతుంటాం. అదే నిత్యము తయారయ్యేటటువంటిది వీర్యము, ఈ శ్రమలో అది శరీరానికి వంట పడుతుంది అనమాట. ఈ యోని అంతరత, ఈ యోని అంటే ఈ యొక్క జీవాత్మ యొక్క జన్మ అనేటువంటిది పురుషుని యొక్క శరీరంలోనే నిర్ణయం అవుతుంటది. ఆ నిర్ణయం అయ్యేటువంటి స్థితిలోనే అలోమక రోమాలు అనేటువంటివి ఉండవు. తద్యద్ ఇదం ఆహు, ఇక దానిని ఈ రకంగా అంటుంటారు. ఏమని అంటే అముం యజాము యజేతి ఏకైకం దేవం ఏతస్యైవ స విసృష్టిరేష హ్యేవ సర్వే దేవాః. ఈ పంచమహాభూతాలు ఏవైతే ఉన్నాయో వీటిలో ఒక్కొక్క దానిని అముం యజాం, ఫలానా దానిని దీనిని తయారు చేస్తాను అని యజతి అని అంటే దానికి ప్రకృతి యొక్క వికృతంతో దానిని సంయుక్త పరిచేసరికి ఈ అణువులో అంటే ఏంటంటే అణురూపం దాల్చడానికి ఈ అణురూపం అనేటువంటిది జీవాత్మ రూపమే. ఈ యొక్క చెట్లలో ఉండేటువంటి నిలకడగా ఉండేటువంటి రూపం, ఈ కాయల ద్వారా పండ్ల ద్వారా వచ్చేటువంటి పుష్పించేటువంటి రూపం, మరియు ఈ యొక్క నదుల రూపంలో, ఈ గుట్టల రూపంలో కనబడే రూపం అంతా జీవాత్మ రూపం. దీనిని జంగమ్య రూపం అంటుంటారు. అంటే ఈ జంగమ్య రూపమేమో జీవాత్మల యొక్క చైతన్య స్థితి, స్థావర రూపం స్థిరముగా ఉండేటువంటిది. ఈ జీవాత్మల యొక్క కర్మ ఆ రకంగా ఉన్నది కాబట్టి ఈ యొక్క స్థావర రూపం స్థావర జంగముల రూపములతోటి ఈ యొక్క సృష్టిని రచించడం జరిగింది. అందుగురించి ఏకైకం దేవం, ఒక్కొక్క ఈ యొక్క పంచమహాభూతాలలో ఉండేటువంటి ఏకైకం దేవం అస్య ఏవ స
విసృష్టేరేష ఏష సర్వే దేవా. ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క పంచమహాభూతాలలో మొదట ఆకాశం తర్వాత వాయువుని, వాయువు తర్వాత అగ్నిని, ఆకాశం తర్వాత అగ్ని తర్వాత వాయువు తర్వాత జలం తర్వాత పృథివీ. ఈ యొక్క పంచమహాభూతాలను, సూక్ష్మ స్థూల భూతాలను రచించడం జరిగింది. సర్వే దేవ, తద్వారా అన్ని దేవతలు పంచమహాభూతాలు సృష్టించడం జరిగింది. అథ యత్కించద్ ఇదం ఆర్ద్రం. ఇంకా ఏ కొంచెమైతే ఈ రకంగా ఆర్ద్రం అంటే తరళంగా తేమగా, ఆర్ద్రం అంటే తేమగా. తద్ రేతసో అసృజత. అప్పుడు ఈ యొక్క రేతస్సు అంటే శుక్రం, వీర్యమును తయారు చేయడం జరిగింది. ఇప్పుడు ఈ రహస్యాన్ని, ఇక్కడ ఒకటి రహస్యం మనకు బయటకు వస్తున్నది ఏంటంటే, విత్తనం ముందా, చెట్టు ముందా, గుడ్డు ముందా, కోడి ముందా అనేదానికి ఇక్కడ మొట్టమొదట పంచమహాభూతాలను సృష్టించిన తర్వాత తద్ రేతసో అసృజత. శుక్రం అంటే విత్తనం అంటే బీజంని సృష్టించడం జరిగింది. బీజంతో చెట్టు తయారవుతుంటుంటది, గుడ్డుతోటే కోడి తయారవుతుంటుంటది, ఈ జీవాత్మతోటే ఈ యొక్క శరీరం తయారవుతుంటది, జన్మ తయారవుతుంటది అనేటువంటి రహస్యాన్ని ఇక్కడ చెప్పుకుంటూ వస్తున్నారు. ఎవరైనా అడిగితే వారికి సమాధానం చెప్పాలన్నమాట. గుడ్డు ముందా, కోడి ముందా. వాళ్ళు కుతర్కం చేసేవారు మనల్ని ఆట పట్టించడానికి ఏమంటారంటే, కోడి లేకుండా గుడ్డు ఎట్లా వచ్చింది, గుడ్డు లేకుండా కోడి ఎట్లా వచ్చింది, ఇట్లా విత్తనం లేకుండా చెట్టు ఎట్లా వచ్చింది, చెట్టు లేకుండా విత్తనం ఎట్లా వచ్చింది అని అడుగుతుంటారు అనమాట. వారికి సమాధానం చెప్పాలన్నమాట. సృష్టి రహస్యంలో మొట్టమొదట భగవంతుడు ఈ యొక్క మానవీయ సృష్టిని గురించి చెప్తున్నాడు కాబట్టి రేతసో అసృజత, ఈ యొక్క రేతస్సు శుక్రం అనేటువంటి దానిని ఏర్పరిచాడు. తదు సోమ ఏతావదు వా ఇదం సర్వం అన్నం చ ఏవ అన్నాదశ్చ. ఇక ఈ రూపకంగా ఈ శుక్రం ఇక్కడ తయారు చేస్తుంటే, అక్కడ ఈ యొక్క శుక్రాన్ని పోషించేటువంటి వృక్ష వనస్పతి సోమ ఔషధులను ఏతావత్ హిదం సర్వం అన్నం, ఇదంతా అన్నమయం అనమాట. అన్నంతోటే రేతస్సు అనేటువంటిది, శుక్రం అనేటువంటిది తయారవుతుంటుంటది. ఆ శుక్రం తయారైన తర్వాత ఈ యొక్క అన్న ఔషధులతోటి, ఈ అన్న ఔషధులను తినేటువంటిది ఏవా అన్నాదశ్చ. అన్నం అత్తితి అన్నాద, అన్నమును తినేటువంటి ఈ యొక్క శరీరములు, ఈ యొక్క అన్నం తినేటువంటి శరీరాలను సృష్టించడం జరిగింది. సోమ ఏవ అన్నం అగ్ని అన్నాద. ఈ సోమ అంటే వృక్ష వనస్పతి ఔషధాలు అనేటువంటివి, వాటి ద్వారా వృక్ష వనస్పతి ఔషధాలే అన్నం అగ్నిం అన్నాద. ఈ అన్నమును తినేటువంటిది అగ్ని అంటే జఠరాగ్ని. ఈ యొక్క జఠరాగ్ని ఎవరికి ఉంటుంటది అంటే అన్నాద, అన్నం తినేటువంటి ప్రతి ప్రాణికి ఉంటుంటది. ఈ 84 లక్షల జీవరాశుల లోపల అమీబా నుంచి మొదలుకొని డైనోసార్ వరకు, అంటే అమీబా అంటే ఈ కంటికి కనపడనటువంటి సూక్ష్మ స్థితి. ఇక డైనోసార్ అంటే అతిపెద్ద రాక్షస బల్లి, అటువంటి స్థితి వరకు ఇవన్నీ అన్నంతోటే సృజించబడుతుంటాయి. కాబట్టి వీటన్నింటికి అన్నం అరిగించుకోవడానికి, జీర్ణించుకోవడానికి జఠరాగ్ని అనేటువంటిది ఉంటుంటది. సా ఏష బ్రహ్మణో అతి సృష్టిర్ యత్ శ్రేయసో దేవానాం అసృజతాయ యన్ మర్త్యః సన్ అమృతానం అసృజత. ఈ యొక్క స ఏష బ్రహ్మణ, ఆ యొక్క బ్రహ్మ సృష్టి ఆరంభంలో ఉన్నటువంటి పరమాత్మ, బ్రహ్మ అంటే పరమాత్మ, అతి సృష్టి, ఈ యొక్క అతి సృష్టి యత్ శ్రేయస్సు అంటే, ఈ అతి సృష్టి అంటే ఏదైతే శ్రేయస్సుగా, శ్రేష్టంగా ఉండేటువంటిది, గొప్పగా ఉండేటువంటి దానిని, ఆ గొప్పగా ఉండేటువంటి ఆ యొక్క సృష్టి లోపల ఎవరు అని అంటే దేవాన్ అసృజత. దేవాన్ అంటే దివ్య గుణములు కలిగినటువంటి వారిని సృష్టించడం జరిగింది.
ఈ దేవతలు అంటే ఎవరు అంటే ఈ భౌతిక పరకంగా చూస్తే ఈ సూక్ష్మ తన్మాత్రలు అంటే పంచమహాభూతాలు, స్థూల పంచమహాభూతాలు. ఇప్పుడు మనం స్థూల పంచమహాభూతాలను మాత్రమే అనుభవంతో ఈ యొక్క ఆకాశము, గాలి, అగ్ని, గాలి, నీరు, ఈ యొక్క పృథివీ అని మనం ఈ స్థూలాన్ని మాత్రమే పట్టుకోగలుగుతుంటాం, సూక్ష్మాన్ని మనం పట్టుకోలేము. మర్త్యః వీటన్నింటితోటి ఎవరైతే మర్త్యః మరణ ధర్మ ఈ యొక్క జన్మలు ఏవైతే ఉన్నాయో 84 లక్షల జన్మలు ఏవైతే ఉన్నాయో, ఈ శరీరాలు ఏవైతే ఉన్నాయో వాటిని అమృతాన్ ఆశ్రిజత. ఇక వాటితో పాటు ఈ 84 లక్షల జీవరాశుల లోపల కొన్ని ముక్తాత్మలు ముక్తి పొందేటువంటిది ఎవరు అంటే కేవలం మనుషులలో కూడా అతి ఉత్కృష్టమైనటువంటి ఎవరైతే అధ్యాత్మ సాధన చేస్తూ పోతుంటారో, ధ్యానం చేస్తూ పోతుంటారో, జపం చేస్తూ పోతుంటారో, సమాధిస్థం అవుతూ ఉంటుంటారో, సాక్షాత్కారం పొందుతూ ఉంటుంటారో వారు ముక్తిని పొందుతూ ఉంటుంటారు. ఆ ముక్తిని పొందేటువంటి వారు కూడా ఇది భలే విచిత్రంగా ఉన్నది. ఈ సృష్టి ఆరంభంలో ముక్తి పొందేటువంటి వారు ఎక్కడికి వెళ్ళి వచ్చారు అనేటువంటిది సందేహం. ఈ సందేహానికి సమాధానము దయానంద సరస్వతి సత్యార్థ ప్రకాశంలో 8వ సమాలాసంలోను 9వ సమాలాసంలోను చెప్పడం జరిగింది. మరియు ఋగ్వేదాది భాష భూమికలోను చెప్పడం జరిగింది. వేద భాషలోను సందర్భానుసారంగా చెప్పడం జరిగింది. దాని అభిప్రాయం ఏంటంటే, ఇప్పుడు మనం వెళుతున్నటువంటి బస్సు మార్గ మధ్యంలో ఎక్కడైనా ఇబ్బంది పెట్టింది అనుకోండి, అది నడవలేకపోతుంది అనుకోండి, ఫెయిల్ అయింది అనుకోండి, ఆ బస్సు నడిపేటువంటి డ్రైవర్, ఆ కండక్టర్ వారిద్దరు కలిసి యాత్రికులకు అందరికీ ఈ వెనక నుండి వచ్చేటువంటి బస్సులో మనల్ని ఎక్కడానికి అనుమతి స్వీకృతి ఇవ్వాలని చెప్పేసి దాంట్లో రాసేసి మనల్ని ఎక్కిస్తూ ఉంటుంటారు. ఏదో రకంగా ఇక్కడ నుంచి ముందుకు సువిధాజనకంగా ఉండేటువంటి స్థితికి మనం వెళ్ళాలని చెప్పేసి అక్కడ ఆ బస్సులో స్థలం లేకున్నా సరే ఎంతో ఇరికిచ్చి ఎక్కించడం జరుగుతుంది. ఇక అది కూడా వీలు కానటువంటి పరిస్థితుల్లో దగ్గరలో ఉన్నటువంటి ఆ డిపోలకు ఫోన్ చేసి లేదంటే ఏ డిపోదో బస్సు ఆ డిపోకి ఫోన్ చేసి బస్సు తెప్పించి ఎక్కించి పంపిస్తారు యాత్రికులు. తస్మాత్ అతిసృష్టి ఇక్కడ అస్సలు రహస్యం చెప్పలేదు. మళ్ళీ మీరు డిపోలో పంపిస్తారు నిజమే, కొత్త బస్సు. ఆ తర్వాత జన్మ ఏమైంది? సరే, ఇక్కడ ఏంటంటే పూర్వ సృష్టి చివరి దశలో ఉన్నటువంటి ఏ జన్మలలో ఉన్నాయో ఈ జీవాత్మలన్నీ అటువంటి స్థితిలో ఆ జీవనాధారం ఏది లేనటువంటి పరిస్థితి. నీళ్లుండవు, నీళ్లుంటే అన్నం ఉండదు, అన్నం ఉంటే ఈ యొక్క అకాల వర్షాలు వానలు పడవు, పడితే విపరీతంగా పడుతుంటాయి. ఈ రకంగా ఈ పరిస్థితి ఉన్నప్పుడు ఏం చేస్తాడంటే భగవంతుడు ఈ జీవాత్మలన్నింటినీ సుషుప్తావస్థలోకి పంపిస్తుంటాడు. సుషుప్తావస్థలోకి పంపించిన తర్వాత ఇక ఈ యొక్క ఈ పరిస్థితిని అంతా, ఈ సృష్టిని అంతటిని అణువు విప్పేస్తుంటాడు. ఏ రకంగానైతే అణువు జోడించి ఈ సృష్టిని ఏర్పాటు చేశాడో అదే రూపకంగా మళ్ళీ అణువులో విభజిస్తూ ఉంటాడు. ఈ యొక్క రహస్యము యజుర్వేదము 31వ అధ్యాయము 17వ మంత్రంలో అద్భ్య సంభృత పృథివ్యాచ్చ రసాచ్చ విశ్వకర్మణ సమవర్తతాగ్రే. విశ్వకర్మ పరమాత్మ ఈ యొక్క పృథివిని ఏ రకంగా సృష్టించాడు అంటే నీటి యొక్క పరమాణువులను సంగ్రహించి నీటి యొక్క పరమాణువుల యొక్క స్వరూపాన్ని ఒక గోళాకారంగా ఒక దూదుపింజంలాగా తయారు చేసి సూర్యుని యొక్క గురుత్వాకర్షణతోటి ఈ యొక్క గ్రహింపజేసి దానిని సక్రియం చేసినటువంటి వైనం ఓం ప్రకాష్ ఇహపరలోకం అనేటువంటి పుస్తకంలో ఈ యొక్క ప్రకరణానుసారంగా పృథివీ ఏ రకంగా తయారైన అనేటువంటి విషయాన్ని సచిత్రంగా చూపించడం జరిగింది. మీరు అందులో చూడండి. ఈ రూపకంగా అంటే కూడా విడమెర్చలేదు ఆచార్య ఇందాక మీరు ఉండండి. మన ప్రసంగం ఏంటంటే ఇక్కడ ప్రళయం పూర్వ సృష్టి ప్రళయం అయ్యేటప్పుడు ఎవరినైతే ఈ సుషుప్తావస్థలోకి భగవంతుడు పంపించాడో ఆ సుషుప్తావస్థలోకి వెళ్ళినటువంటి వారు అత్యంత సాధన చేసుకున్న ఉన్నటువంటి వారు
ముక్తి లభించేటువంటిది. మరి కొంతకాలం ఉంటే వారి సాధనను బట్టి వారు ముక్తిని పొందేటువంటి వారు. కానీ ఇంతలోనే ఈ ప్రళయం అయిపోయింది కాబట్టి ఈ యొక్క నూతన సృష్టి లోపల ఆ సుషుప్తావస్థలో ఉన్నటువంటి వారికి మొదటి అవకాశం ఇస్తుంటుంటారు. కాబట్టి ఆ రూపకంగా ఈ మొట్టమొదటి ఈ సృష్టి లోపల 4 ఋషులు రావడం, వారందరికీ ఈ వేదోపదేశం చేయడం. ఇప్పుడు 4 ఋషులకే పక్కకు కూర్చుండబెట్టి, ఏదో గుఫలో కూర్చుండబెట్టి, ఎవరికి కనబడకుండా, ఎవరికి అందుబాటులో లేకుండా అని కాదు, అందరికీ సమక్షంలోనే చేస్తుంటే వారు మాత్రమే ఉద్బుద్ధమై ఉన్నారు. కాబట్టి ఆ 4గురే ఈ యొక్క భగవంతుని యొక్క 4 వేదాలను జ్ఞానాన్ని గ్రహించగలిగారు. ఆ రకంగా వారికి జ్ఞానాన్ని ప్రసాదించినప్పుడు ఈ యొక్క నూతన సృష్టి లోపల ఆ జ్ఞానమును పొందినటువంటి పూర్వజన్మంతో ఉద్బుద్ధమై ఉండి ఈ యొక్క జన్మలో వెంటనే వేద జ్ఞానాన్ని వాళ్ళు గ్రహించారు. కాబట్టి ఇప్పుడు వారికి ముక్తికి అర్హులవుతారు. అర్థమవుతుందా ముని గారు? అర్థమవుతుంది. దీని ప్రమాణం ఆచారి, దీని ప్రమాణం ఏదో వేదం చెప్పారు, ఒకసారి చెప్పరా మళ్ళీ? ఏ వేదంలా? ఇది ఋగ్వేదంలో వస్తుంది. ఋగ్వేదంలో వస్తుంది. దీని యొక్క స్పష్టీకరణ సత్యనారాయణ ప్రకాశం 8వ సముల్లాసంలో దయానంద సరస్వతి ఆ సృష్టి ఆరంభంలో 4 ఋషులు వారికి వేద జ్ఞానాన్ని ఉపదేశించడం అనేటువంటిది అంత వర్ణన ఉన్నది. మీరు అక్కడ చూడండి. పురుషోక్తంలో ఉంది కదా ఆచార్యజీ మంత్రం. పురుషోక్తం అద్వయ సంభృత పృథివ్యా రసచ్చ విశ్వకర్మణ సమవర్తగ్రే అనేటువంటి మంత్రం పురుష సూక్తము 31 యజుర్వేదం 31వ అధ్యాయం పురుష సూక్తము, దాంట్లో 17వ మంత్రం. ఇక ఆ అమ్మగారు వరలక్ష్మి అమ్మగారు అడుగుతున్నది స్థావర జంగము అని అంటే ఎవరిదైతే జడత్వము అంటే మూఢులుగా ఉండేటువంటి వారిదేమో స్థిరముగా ఉండేటువంటిది. ఇప్పుడు వారి కర్మ ఏ రకంగా చెల్లుబాటు అవుతుంటే ఆ రకంగా ఇనుముకు త్రుప్పు పట్టినట్టుగా, ఈ రాయి పెచ్చులుగా ఊడిపోతున్నట్టుగా, కర్ర నెమ్మదిగా అది బలహీన పడిపోతున్నట్టుగా, ఎక్కడికక్కడ ఇప్పుడు మన శరీరం అంతా ఏంటంటే పురుగుల పుట్ట. ఈ రహస్యం తెలుసు కదా. అదే రూపకంగా చెట్టు అయినా సరే, ఈ ఇనుమైనా సరే, రాయి అయినా సరే, గుట్ట అయినా సరే, అంతా అవి స్థావర జన్మలు. మనది జంగమ జన్మ అంటే నడిచేటువంటి మన కదలిక మనలో ఉంది. అవి కదలిక లేకుండా ఉన్న చోటని స్థిరంగా ఉండేటువంటి నడిచేటువంటి చెట్లలో ఒక చెట్టు నడుస్తుంది, మర్రి చెట్టు. దాని వేర్లు లోతుగా వెళ్ళవు, పైననే ఉంటుంటాయి. ఊడలతోటి. శ్యామలయ్య గారు పట్టుకున్నారా? స్వామి నమస్కారం స్వామి, పట్టుకుంటున్నాం స్వామి. అవి పిల్లలు ఊడలు మరి మీ ఉమ్మడి జిల్లాలోనే మహబూబ్ నగర్ లో ఉంది కదా పిల్లల మరి. దాని ఊడలు ఎక్కడ ఉందో ఎవరికి తెలియదు, ఎవరి తాతకు తెలియదు ఇప్పుడైతే. పిల్లల మరి ఉంది స్వామి. అదే అందుకని అందు గురించి ఈ రాగి చెట్టుకు కూడా ఊడలు వస్తాయి కదా మరి. వస్తాయి రాగి చెట్టుకు ఊడలు వస్తాయి. కానీ ఆ రాగి చెట్టు ఊడలు భూమిలో పాతుకుపోయినా కూడా మొదలను లేపేంత సామర్థ్యం ఉండదు రాగి చెట్టుకు. మర్రి చెట్టు అంతా రాగి చెట్టుకు అంత ఊడలు రావు. అవును. తస్మాత్ అతిసృష్ట్యం, ఈ యొక్క అతిసృష్టిని చేయడం ద్వారా అతిసృష్ట్యం, ఈ అతిసృష్టి లోపల అస్య ఏతస్యాం భవతి, ఈ రూపకంగా ఈ యొక్క సృష్టి అనేటువంటిది తయారైందని చెప్పేసి యా ఏవం వేద, ఈ రకంగా ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. తదహ ఇదం తర్హి, ఈ యొక్క సృష్టి అనేటువంటిది ఈ రూపకంగా ఏర్పడినప్పుడు తర్హి అవ్యాకృతం ఆసీత్. వ్యాకృతం అని అంటే వ్యాపకం, వ్యాకృతం అంటే వ్యాపకం, అవ్యాకృతం అంటే వ్యాపకం కాకుండా ఒక సంకుచితంగా. ఇప్పుడు ఒక గర్భము అన్నప్పుడు దానిని ఒక పరిమితమైనటువంటి స్థానంలోనే ఎదిగింపజేయడం, అక్కడి నుంచే ప్రసవింపజేయడం. దీనిని ఆరు బయట చేయడానికి వీలు కాదు.
అందుకనే ఆ లోపటి స్థితిని బయట టెస్ట్ ట్యూబ్ బేబీ అనడం, అద్దె గర్భం అనేటువంటిది. మరియు ఈ యొక్క ఇంకోటి ఏమంటారు అంటే ఈ క్లోనింగ్ గురించి తెలుసా? క్లోనింగ్ అంటే ఏంటంటే వారు మనకు చెప్తున్నటువంటిది మనం ఆలోచన చెయ్యము, మనం వాళ్ళు ఏది చెప్తే అది నమ్మేస్తామని చెప్పేసి వాళ్ళు క్లోనింగ్ పేరుతో ఏదైతే చెప్తుంటారో మన శరీరం తోటి ఒక సెల్స్ అంటే ఒక కణం తీసుకొని మళ్ళీ మా జన్మను తయారు చేస్తారని చెప్పేసి మనల్ని నమ్మేస్తుంటారు. కానీ ఓం ప్రకాష్ ఇహపరలోకంలో ఆ క్లోనింగ్ యొక్క పోస్ట్ మార్టం చేసి చూపిస్తాడు. చూడండి, ఆ గొర్రె దాని నుంచి ఒక కణం తీసుకొని ఇంకొక గొర్రెను తయారు చేశాడు అంటే అది ఆ కణం తీసుకున్న కణం ఏంటి అంటే శుక్రకణం. శుక్రకణం మినహా ఎక్కడ పడితే అక్కడి నుంచి ఒక మాంసకణం తీసుకుంటే దాని నుండి జీవాత్మ తయారవుతుందంటే కాదు. అలా తయారైతే అది సృష్టికి విరుద్ధం. భగవంతుని సృష్టిని శాసించినట్టు అవుతుంటది. భగవంతుని సృష్టిని శాసించడం పెద్ద గొప్పేం కాదు. కాకపోతే ఏంటంటే ఆ సృష్టి ముందుకు పోదు. ఇప్పుడు ఏంటంటే మన శరీరం నుంచి జీవాత్మ ఒకసారి బయటకు వచ్చిందంటే మళ్ళీ లోపలికి పోవడానికి వీలు కాదు. ఇక అది ఈ శరీరం లోపలికి జీవాత్మ ఏ రకంగా పోతుంది అని అంటే ఈ యొక్క గర్భాధానంలో పురుష శరీరం నుండి స్త్రీ యొక్క గర్భాశయంలోకి వచ్చేటప్పుడు స్త్రీ శరీరం నుండి వచ్చేటువంటి అండము దాన్ని ఎదుర్కోలుగా వచ్చి ఈ యొక్క శుక్రకణం నుండి వస్తున్నటువంటి జీవ కణాలలోంచి ఏదో ఒక కణమును మాత్రమే ఆ అండము గ్రహిస్తుంటది. కాబట్టి ఆ అండము తీసుకెళ్లి ఈ యొక్క గర్భాశయంలో పిండంగా ఎదిగింపజేస్తుంటుంటది. అంతేగాని ఇక వేరే బయట నుంచి ఈ ప్రాణ ప్రతిష్ఠ చేస్తున్నామని చెప్పేసి అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠ చేయడం జరుగుతుంది. ప్రతి గుడి కట్టి 4 గోడలు గుడి కట్టి అందులో విగ్రహం పెట్టి ప్రాణ ప్రతిష్ఠ చేయడం జరుగుతుంది అని అంటే ప్రాణ ప్రతిష్ఠ చేయగానే లేచి నడుస్తున్నది అనేది కాదు. అది మన భ్రమ మాత్రమే. ఆ భ్రమతోటి భావించుకోవాలి ప్రాణ ప్రతిష్ఠ జరిగిందని చెప్పేసి. మన ప్రాణ ప్రతిష్ఠ జరిగింది కాబట్టి తలుపులు తెరబెడితే పారిపోతాడని చెప్పేసి భావించి వాళ్ళు ఏం చేస్తుంటారంటే రోజు పూజ కాగానే ఆ యొక్క తలుపులేసి తాళం వేసి పెట్టుకుంటారు ఆ దేవుణ్ణి. పారిపోతే మళ్ళీ మాకు కష్టం అని చెప్పేసి. ఇదంతా వ్యాపారము. ఎదుటివారు అమాయకంగా ఉన్నంత కాలం ఇవన్నీ నడుస్తుంటాయి. ఎప్పుడైతే తెలివిమంతులుగా ఉండి ఎప్పుడైతే ప్రశ్నించడం మొదలు పెడుతుంటారో అప్పుడు ఈ కుప్పిగంతులు ఈ ఆటలు ఇవి సాగవు. ఓ ఆచార్య, ఇక్కడ ఒక శబ్దం ఉన్నది, అస్త్రుజత అని. అస్త్రుజత లంగ్లకారం ప్రథమ పురుష ఏకవచనం కదా? అవును. అంటే దాని యాక్చువల్ అర్థం ఏంటిది? సృజించబడడం. చేశాడు. లంగలకాలం అంటే భూతకాలం కదా, భూతకాలం. అవునవును, రచించేసాడు పరమాత్మ, అంతే కదా? సృజించబడింది, సృష్టి జరిగింది అనేటువంటి అభిప్రాయం. ఓకే, రైట్. వ్యాకృతం ఆసీత్ తత్ నామరూపాభ్యామేవ వ్యాక్రియతే అసౌ నామ అయం ఇదం రూప ఇది. ఈ రూపకంగా 84 లక్షల జీవరాశులు ఏవైతే వివిధంగా మనుషులు, పశువులు, పక్షులు, క్రిమి కీటకాలు, ఈ యొక్క గబ్బిలాలు, రకరకాలుగా ఎన్ని రకాలు అయితే ఉన్నాయో అన్ని రకాలు, వాటి పేర్లు, వాటి రూపాలు, వాటి ఆకృతి, వాటి యొక్క ఆయుష్ అన్ని భిన్న భిన్నంగా సృష్టించాడు పరమేశ్వరుడు. ఈ రూపకంగా ఈ సృష్టి అనేటువంటిది ఏర్పడింది. సృష్టి రూపం అనేటువంటిది ఏర్పడింది. తదిదం అపి ఏతరిహి నామరూపాభ్యామేవ వ్యాక్రియతే. ఈ రూపకంగా ఈ సృష్టి అనేటువంటిది అది ఆ యొక్క సృష్టి. ఇదం అపి ఈ విధంగా కూడా ఈ యొక్క నామరూపాలతోటి వివిధంగా విడివిడిగా ఏతరిహి నామరూపాభ్యాం, ఈ నామం పేరు, ఏ జన్మకు ఆ పేరు, ఏ జన్మకు ఆ రూపం, ఈ రూపము పేరు అనేటువంటి విడివిడిగా ఈ నామరూపాలతోటి ఈ యొక్క సృష్టిని వ్యాపకం చేశాడు పరమేశ్వరుడు. నామ అయం ఇదం రూప ఇది. ఈ యొక్క ఏ రకంగా దాన్ని
పేరు ఉంటుంటుందో అటువంటి గుణగణాలు కలిగినటువంటి రూపాన్ని బట్టే ఆ పేరు పెట్టడం జరిగింది దానికి. సా ఏషా ఇహ ప్రవిష్ట. ఈ రూపకంగా ఆ యొక్క ఇక్కడ రహస్యం, బయటకు పడినటువంటి రహస్యం ఏం చెప్తున్నాడు అని అంటే, ఎటువంటి గుణకర్మ స్వభావం ఉంటుంది అంటే, ప్రారంధం ఏ రకంగానైతే ఉంటుంటుందో, ఎటువంటి యోగ్యత అయితే ఉంటుంటుందో అటువంటి శరీరాన్ని సృష్టించడం. అంటే మన ప్రారంధాన్ని బట్టి. ఇందాక ప్రసంగంలో మనం చెప్పుకున్నాం కదా, మనం దేహం వదిలేటప్పుడు, చనిపోయేటప్పుడు ఎటువంటి ఉద్దేశం ఉంటే, ఎవరినైనా చూడాలనుకొని ఆతృతగా అటు ఇటు చూస్తున్నప్పుడు ప్రాణం పోయిందనుకోండి, మళ్ళీ పునర్జన్మతో వారు పుట్టినప్పుడు అందరినీ చూడడం, గుచ్చి చూడడం, అక్కడ ఇక్కడ చూడడం, ఆ చూడడం ఎదురు చూపులు బెదిరి చూపులు లాగా చూడడం ఉంటుంటది. ఇక మాట్లాడేవారు ఎవరితోటైతే మాట్లాడాలో వాళ్ళు రాకపోయేసరికి ఆ యొక్క ఆతృతతోటి, అశాంతితోటి ప్రాణం కనుక వదిలినట్టయితే మళ్ళీ పునర్జన్మలో వారు ఏ శరీరంతో పుట్టినా కూడా అక్కడ వారు మాట్లాడుతూనే ఉండడం, సమయం, సందర్భం, ఉచితం, అనుచితం అని ఏది లెక్క చేయకుండా ఎప్పటికీ ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉండడం. అందుకే వారికి వాగుడు కాయ అని పేరు పెట్టడం జరిగింది. ఈ రూపకంగా ప్రతి ఒక్క అంగముతోటి ఆయా బలహీనతతోటి వారు పుట్టినట్టయితే అదే ఏ బలహీనతతోటి అయితే పుడుతుంటారో అదే బలహీనతతోటి అక్కడ జన్మిస్తూ ఉంటుంటారు అనమాట. సా ఏషా ఇహ ప్రవిష్ట. ఇక ఈ రూపకంగా ఆ జీవాత్మ అనేటువంటిది, ఈ జీవాత్మను ఈ యొక్క 84 లక్షల శరీరాలలో వారి వారి ప్రారంధాన్ని బట్టి ఇందులో ప్రవేశింపజేయడం జరిగింది. ఇప్పుడు ఈ ప్రవేశింపజేసేటువంటి ఈ సందర్భంలో యజుర్వేదము 31వ అధ్యాయంలో ఒక మంత్రం వస్తుంటది. ఏంటంటే, ప్రజాపతిశ్చరతి గర్భే అంతరజాయమానో బహుధా విజాయతే తస్య యోనిం పరిపశ్యంతి ధీర తస్మిన్ తస్తుర్భవనాని విశ్వ. ఈ యొక్క మంత్ర వ్యాఖ్యానంగా పాఠ్యాంశంగా ఓంప్రకాష్ గురుకులంలో ఉన్నప్పుడు అక్కడ హర్యానా గవర్నమెంట్ ఆ పాఠ్యాంశం తయారు చేసింది ఏంటంటే, ఈ జీవాత్మను సృష్టిస్తున్నప్పుడు జీవాత్మకు దూరంగా భగవంతుడు ఎక్కడ ఉండాలి, జీవాత్మకు అందుబాటులో ఉంటే ఎప్పటికీ ఇదిగో నాన్న, ఇదిగో అమ్మ అని ఆ తల్లిదండ్రుల దగ్గరికి చిన్నపిల్లలు వచ్చినట్టుగా ప్రతి విషయానికి నా దగ్గరికి వస్తుంటారు. కాబట్టి మనుషులకు అందుబాటులో ఉండకుండా నేను ఎక్కడ ఉండాలి అని అంటే ఒకరు సలహా ఇస్తారు. ఏంటంటే, మీరు గుట్టల లోపల ఉండండి అని అంటుంటారు. ఆ గుట్టలని పిండి చేసుకుంటే వస్తూనే ఉన్నారు అంతా. మరి ఇంకొకరు ఏమన్నారంటే, సముద్రం లోపల ఉండండి అండి. అక్కడ గజ ఈతగాళ్ళు పోయి వజ్రాలు, వైడూర్యాలు అవన్నీ వెతుకుతూనే ఉన్నారు. మరి ఇంకా ఎక్కడ ఉండాలంటే ఆకాశంలో ఉండండి అంటే 7వ ఆసమానం అని చెప్పేసి వాళ్ళు చెప్తూనే ఉన్నారు కదా ముస్లింలు. ఈ రకంగా ఎక్కడున్నా కూడా అక్కడికి వచ్చేస్తుంటారంటే, ఇంకొక అతను ఏం చెప్పాడంటే, మీరు ఇక ఎక్కడికి బయట ఉండాల్సిన పని లేదు, అతని లోపలే ఉండండి అంతే. ఇప్పుడు మా ఎవరు అంజయ్య గారు, అంజయ్య అవధాని గారు, శ్యామలయ్య గారు ఇంకా కొంతమంది కలిసి అక్కడ బయట చూడడానికి పోతున్నారు. తీర్థయాత్రలకు పోయి వచ్చారు. ఆ తీర్థయాత్రలో ఉండే చూస్తున్నారు అన్నట్టు. ఇప్పుడు ఈ రకంగా బయట అనేటువంటిది భగవతత్వం మనకు ఎక్కడ లభించదు. మా భగవంతుడు అనేవాడు మనలోనే ఉన్నాడు. అందు గురించి వీళ్ళు క్రైస్తవులు చర్చిలో వాళ్ళు మొక్కుకునేటప్పుడు ఎత్తిన తలను దించడం, తెరిచిన కళ్ళను మూయడం, చేతులను నమస్కార భావంలో పెట్టడం, దండం పెట్టినట్టుగా. మరి మస్జిద్లో వాళ్ళు కూడా కళ్ళు మూసుకొని నమాజ్ చదవడం. ఈ యొక్క గుడి లోపల వీళ్ళు అలంకరణ అంతా చేసిన తర్వాత కడగడం, తుడవడం, బొట్లు పెట్టడం, పూల దండ వేయడం, కొబ్బరికాయ కొట్టడం, అగరబత్తి పుట్టించడం, ఇదంతా అయిన తర్వాత మొక్కుకునేటప్పుడు ఎత్తిన తలను దించడం, కళ్ళు మూసుకోవడం, ఈ యొక్క దించిన తల ఎక్కడ ఉన్న చేతులని ఎత్తిపై ఇట్లా మొక్కి పట్టుకోవడం, ఇదంతా మొక్కడం అంటే నిరాకార భావం. అక్కడ ఆ కళ్ళు మూసుకునే దగ్గర అందరి దేవుడు ఒక్కడే, సబ్కా మాలిక్ ఏక్ హే. ఈ సబ్కా మాలిక్ ఏక్ హే అన్నదాన్ని వాళ్ళు గ్రహించకుండా వీళ్ళు తీర్థయాత్రలు తిరుగుతున్నారు. అనవసరమైనటువంటిది. అంటే కొత్త ప్రదేశంలోకి వెళ్ళడం, మంచి గాలి వాతావరణం కోసం అలా తిరగడం అది వేరు. కానీ ఏంటంటే, ఫలానా దగ్గర గుడికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకోవాలనేటువంటిది అజ్ఞానం. భగవంతుడు అనేవాడు మనలోనే ఉన్నాడు అనేటువంటిది అభిప్రాయం ఇక్కడ సారాంశం. ఆచార్య,
తిరుపతి ఏడుకొండల స్వామి అక్కడికి పోతేనే దేవుడు దర్శనం అవుతాడు అనుకోవడము అది అజ్ఞానం. అదే ఇక్కడ యాదగిరిగుట్ట అయినా సరే, అక్కడ తిరుపతి అయినా సరే, ఇక్కడ అంజన్న దేవాలయం అయినా సరే, ఏ దేవాలయం అయినా సరే, అక్కడ మక్కా మసీద్ అయినా సరే, హజ్ యాత్ర కోసం పోయేదైనా సరే, ఏరుశైలం అక్కడికి వెళ్ళిన సరే, ఏదైనా కూడా అది అంత అజ్ఞానం. స్వామి ఓం ఆచార్య. ఇప్పుడు ఇక్కడ మేము మంచి వాతావరణము, చెట్లు, తర్వాత శృంగేరి పీఠము, తర్వాత నదులు, ఇవన్నీ చూస్తున్నాం స్వామి. ఇప్పుడు ఇక్కడనే ఉన్నాం శృంగేరి. అదే చెప్తున్నాం కదా, ప్రకృతి సౌందర్యాన్ని, ఆ రమణీయ ప్రదేశాలను చూడడం అంతవరకు మంచిదే. కానీ ఏంటంటే దేవుడు మాత్రమే ఫలానా చోట దొరుకుతాడని వెళ్ళడం, దర్శనం కోసం వెళ్ళడం, అదే అజ్ఞానం అంతే. మొత్తం కర్ణాటక అంటే ఇంత పెద్ద పెద్ద చెట్లు, విపరీతమైన నదులు, నీళ్లు, చెట్లు అయితే విపరీతం చెట్లు ఉన్నాయి. పెద్ద పెద్ద వాతావరణం బాగుంది, చాలా బాగుంది. ఇప్పుడు 7వ అంజన్ నడిచేది ఆచార్య. నఖాగ్రేభ్యో యథా క్షురః క్షురధానే అవహితః. ఇక్కడ ఏంటంటే కొన్నేమో గోళ్ళతోటి పుడుతున్నాయి. ఆ సమంతాద్ నఖ, ఆ నఖ. ఇప్పుడు మనం ఏమని చెప్తుంటామంటే కాలి గోటి నుంచి తల వెంట్రుక వరకు అనేటువంటి భాష వాడుతుంటాం కదా, అదే ఇక్కడ చెప్పడం జరిగింది అనమాట. ఆ నఖాగ్రేభ్యో అంటే శిఖ మొదలుకొని కాలి గోరు వరకు ఈ యొక్క నఖాగ్రే యథా క్షుర. ఈ క్షుర అంటే ఈ యొక్క దీన్ని ఏమంటారు, గిట్టలు పశువులకు ఉండేటువంటి, ఆవులకు, మేకలకు, గుర్రాలకు గుట్టలు ఉంటాయి కదా. గుర్రము, కంచర, గాడిద ఈ మూడింటికేమో ఒకే గిట్ట ఉంటుంటది. ఇక మేకలకు, ఆవులకు ఏమో రెండు గిట్టలు ఉంటాయి. చూసారా? పూజ చేయడానికి పోయి ఇప్పుడు పూజ చేసే వాళ్ళు ఎక్కడ చేస్తుంటారు అని అంటే వెనుక భాగానికి చేస్తుంటారు. ముందు భాగానికి చేస్తే అదేమైనా పొడుతుంది అని చెప్పేసి ఆవుకు పూజ వెనుకనే పరమేశ్వరుడు ఉంటాడు కదా పాల బతుకులో, అప్పుడప్పుడు వదులుతుంటారు. క్షురదాని అవహిత స్యాత్ విశ్వంభరో వా విశ్వంభర కులాయే తం నా పశ్యంతి. ఈ రూపకంగా అవహితమైనటువంటి ఈ యొక్క వ్యవస్థితంగా ఉన్నటువంటి స్యాద్ విశ్వంభర, ఈ విశ్వంభర సృష్టి అనేటువంటిది, ఈ విశ్వంభర సృష్టి, దీని లోపల ఈ యొక్క రహస్యాన్ని వెలువరుస్తూ చెప్తున్నాడు. ఈ విశ్వంబర అని అంటే ఇక్కడ ఈ క్షురం అంటే కత్తి. ఇక్కడ వ్యాఖ్యానంలో ఇచ్చాడు చూడండి మునిగారు 691వ పేజీలో. ఇక్కడ క్షురదాన అంటే మంగలి వాళ్ళు పెట్టుకునేటువంటి ఆ కత్తి, కల్పము యొక్క సంచిని దాన్ని క్షురదానం అంటారు. ఉస్రా ఇంకా తల వెంట్రుకలు తీసుకునేటువంటిది, మరియు ఈ యొక్క గోర్లు తీసుకునేటువంటి ఇవన్నీ గోరుగారు అవన్నీ. ఈ క్షురదానే అంటే ఈ నాయికి పేటి, కిస్వత్ అని చెప్తాను. దాంట్లో మియానం అంటే కత్తికి పెట్టడానికి మియానం ఏ రకంగానైతే ఉంటుందో ఒర. అవహిత అంటే రఖావ, ఆ రఖావ అంటే పెట్టబడినటువంటిది. స్యాత్ ఆ రకంగా ఉన్నప్పుడు. విశ్వంభరావ, ఈ యొక్క విశ్వంభర అంటే అగ్ని అని చెప్తున్నాడు అనమాట. విశ్వంభర క్షురదాని అంటే చెప్తున్నాడు కదా నాయికి పేట అని. అదే మంగళ వల్ల అది దాని పెట్టే అది కత్తి, కల్పం పెట్టుకునేటువంటి ఆ సంచి. అవును.
ఈ విశ్వంభర కులాయ అంటే ఆగుకే ఘోంసలే, అంటే అగ్ని ఉండేటువంటి దాని యొక్క గూడు, అంటే ఉదరం, కుక్షి అన్నమాట. అంటే జఠరాగ్ని ఎక్కడ ఉంటది? పొట్టలోనే ఉంటుంటది కదా. అది తమ్ ఆ యొక్క గూఢ ఆత్మ, ఆ గూఢ ఆత్మ అంటే ఈ యొక్క ఆత్మ అనేటువంటిది ఈ యొక్క అగ్నిని ఆశ్రయించి ఉంటది అనేటువంటిది అభిప్రాయంగా చెప్పుకొస్తున్నాడు ఇక్కడ. సమయం అయిపోతుంది. సమయం అయిపోతుంది కాబట్టి ఈ ప్రకరణాన్ని ఇక్కడ ఆపేద్దాం. రేపు కొనసాగుతా బాగుంటుంది. ఆచార్య ఓంప్రకాష్ గారి ధన్యవాదములు. బ్రహ్మజ్ఞానము ఆధ్యాత్మిక విద్య జ్ఞానగంగ లోపల బృహదారణ్యకోపనిషత్తు మొదటి బ్రహ్మము 4వ ప్రకరణం కాదు ఆచార్య, మొదటి అధ్యాయం 4వ బ్రాహ్మణం. 4వ బ్రహ్మం లోపల 6వ మంత్రం చర్చించుకున్నాము. 6వ మంత్రం లోపల నడుస్తుంది. 7వది ఇప్పుడు ప్రారంభమైంది కదా. 7వ ప్రసంగం నడుస్తుంది. సృష్టి రచన ఏ విధంగా జరుగుతున్నది, మనము చివరి దశలో ఎలాంటి సంకల్పంతో మనము ఈ దేహాన్ని త్యజిస్తామో అదే సంకల్పం మాదిరిగా మనము మళ్ళీ పునర్జన్మ తీసుకుంటామని, పరమాత్ముడు ప్రళయం చేసిన తర్వాత అన్ని జీవాత్మలను ప్రళయ స్థితికి, నిర్మాణ స్థితికి ఉంచిన తర్వాత అక్కడికి వెళ్ళే మళ్ళీ ప్రారంభం అవుతాయినటువంటి రచన నడుస్తున్నది. ఈ విధంగా చక్కని ఉదాహరణతోటి మనకు దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి అని చెప్పండి. ఈ యొక్క ఎపిసోడ్ ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ నొక్కండి. మీకు పరోపకారం భావన వస్తుంది. జ్ఞానకంగా ఈ ఆధ్యాత్మిక విద్య అలవడుతుంది. ఓం. ఈరోజు వైదిక సంధ్యోపాసన భాగ్యలక్ష్మి గారు. ఓం. ఓం నమస్తే ఆచార్యజీ. సర్వేభ్యో నమో నమః ఆచార్యజీ. అందరికీ నమస్తే. అథ వైదిక సంధ్య యోగ బ్రహ్మ సాక్షాత్కారము, పుట్టబోయే శిశువు యొక్క ఆత్మభావము. ఓం అమృతోపస్తరణమసి స్వాహ. ఓ అమృత స్వరూప, నా కోసము ఉపస్థాపనముగా పరుచుకున్నావా స్వామి, ధన్యురాలను. ఓం అమృతాపిధానమసి స్వాహ. ఓ అమృత స్వరూప, ఓం అమృతాపిధానమసి స్వాహ. ఓ అమృత స్వరూప, నా ఆత్మరక్షణకై ఆకాశ దుప్పటివై ఆవరించావా స్వామి, ధన్యురాలను. ఓం సత్యం యశః శ్రీర్మై శ్రీః శ్రయతాం స్వాహ. ఓ పరమేశ్వర, సత్యము, యశస్సు, ధనైశ్వర్యాలు, బుద్ధి నాలో ఆశ్రయించి నాలో ఉండునుగాక. ఆచమన మంత్రములు. గర్భంలో ఊపిరితో పాటు శిశువు యొక్క ఆకలి దప్పికలు అమ్మ చూసుకునేది. ఇప్పుడు గర్భం నుండి బయటకు వచ్చాక అమ్మతో కలిపిన ఆ పేగు బంధాన్ని సైతము తెంచినందున శిశు యొక్క అభ్యర్థన. ఓం షణ్ణో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే షణ్ణో రవిస్రవంతు నః. ఓ దివ్య స్వరూప, ఇష్టపూర్వకంగా సేవించ యోగ్య జలస్రావములను నాకు అందుబాటులో స్రవింపచేయుము స్వామి. తదాస్తు. అదిగో అమ్మ దగ్గరికి వెళ్ళి కమ్మని స్తన్యపానము చేయుము. అంగస్పర్శ. ఓం అంగస్పర్శ. తల్లి, తండ్రి మరియు ఆత్మీయుల సాన్నిధ్యపు పునర్జన్మను ప్రసాదించుము స్వామి. ఈశ్వర్ ఉవాచ. తదాస్తు. అసంతృప్తితో పోతున్నావు. అజరామరణ అసంతృప్తి దుఃఖ జన్మలో ఒంటరిగా ఉండలేవు కాబట్టి ఇంద్రియాల కాలక్షేపం నీకు ఊరట కల్పించును.
ఓం వాక్ ఏదైనా మాట్లాడాలనే వరకు చెప్పే వరకు అసంతృప్తి, ఉద్విగ్నత, మాట్లాడిన తర్వాత చెప్పిన తర్వాత ఒక సంతృప్తి తరము ప్రశాంతత. ఓం ప్రాణాహ పీల్చుకున్న శ్వాసను వదలాలని, వదిలిన తర్వాత ఊపిరి పీల్చాలనే వాక్యులత అసంతృప్తి. తదుపరి శ్వాసను పీల్చుకున్న నిర్మలత, పీల్చుకున్న ఊపిరిని వదిలిన ఒక తృప్తి. ఓం చక్షుః ఇదేంటి అదేంటి, ఇందులో ఏముంది అందులో ఏముంది, ప్రతిదీ చూడాలనే ఆతృతత ఒక అసంతృప్తి జీవితం. చూసిన తరువాత ఒక తృప్తి, ఒక శాంతి. ఓం శ్రోత్రం విన్న తర్వాత ఒక సంతృప్తి, ఒక తృప్తి. ఓం నాభిః ప్రారబ్ధ బుద్ధి జన్మకు భౌతికంగా నన్ను ఒకవైపు దిగజారుస్తుంటే, మరొక వైపు మానవ జన్మలోని సందర్భోచిత పూజ, జప, ఉపాసన, ధ్యానము పేరుతో పూజారి, ధర్మోపదేశక, యోగాచార్యుల రాయబారం ద్వారా నన్ను మెప్పించి నీ చింతకు రప్పించుకోవడం చూస్తే మాటలు రావట్లేదు స్వామి. ఓం హృదయం ప్రాణి జాతుల హృదయ అంతఃకరణంలో కొలువై ఉచిత అనుచితల ప్రోత్సాహ భయాలని హెచ్చరిక అమోఘం స్వామి. ఓం కంఠః మణిహారం వలె అలంకృత 2 కంఠముల గల దిగ్వస్థానము, స్రవముల అనగామన మరియు భావ వ్యక్తీకరణ స్పందన గమనార్థము. ఓం శిరః నిర్మల హృదయ గుండ ఆత్కుల మస్తిష్కము కంటే పైకి వాయువును ఎక్కించు. ఓం బాహుభ్యాం యశోబలం బాహుబలములు, భుజములు బలవర్ధముగా ఉండునుగాక. ఓం కరతల కరపృష్ఠే కరచరణాల వేళ్ళ హర్షోత్సాహ ప్రకృష్ణానంద యోగ సహనం అలాంటి చేతుల్లోనే నా కర్మల పురుషార్థం నిహితమై ఉంది. మార్జన మంత్రములు. ఓం భూః ఓం భూ పునాతు శిరస్సి, ఓం భువః పునాతు నేత్రయోః, ఓం స్వః పునాతు కంఠే, ఓం మహః పునాతు హృదయే, ఓం జనః పునాతు నాభ్యాం, ఓం తపః పునాతు పాదయోః, ఓం సత్యం పునాతు పునః శిరస్సి, ఓం కం బ్రహ్మ పునాతు సర్వత్ర. ఓం భూః ఓం భువః ఓం స్వః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం. అగమార్షణ మంత్రములు. ఓం ఋతం చ సత్యం చాభిధాత పశోద్యజాయత, తతో రాత్ర్యాజాయత, తత్ సముద్రో అర్ణవః. ఓం సముద్రాదర్ణవాదది సంవత్సరో అజాయత, అహోరాత్రాని విదదదిశ్వస్య మిషతో వశి. ఓం సూర్యచంద్రమసౌ దాత యథా పూర్వమకల్పయత్, దీవం చ పృథివీం చ అంతరిక్షమతో స్వః. ఓం షణ్ణో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే, షణ్యోరభిస్రవంతు నః. మనసా పరిక్రమ మంత్రములు. ఓం ప్రాచీదిగగ్నిరధిపతిరసితో రక్షితాదిత్యా ఇషవః, తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః ఇషుభ్యో నమః ఏభ్యో అస్తు. యోస్మాద్వేష్టియం వయం దిష్మస్తం వోజం వేదద్మః, దక్షిణాదిగింద్రోధిపతి స్థిరచ్చిరాజిరక్షిత పితర ఇషవః, తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః
इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिश्मस्तं भोजम्बे दद्मः प्रतीचीदिगुवर्णोऽधिपतिः वृदा कुरक्षितान्नमिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिश्मस्तं भोजम्बे दद्मः उदीचीदिक्सोमोऽधिपतिः स्वजो रक्षिता शनिरिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिश्मस्तं भोजम्बे दद्मः ध्रुवादिग्विष्णुरधिपतिः कल्माषग्रीवो रक्षिता विरुद इषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिश्मस्तं भोजम्बे दद्मः उरुध्वादिग्बृहस्पतिरधिपतिः श्वित्रो रक्षिता वर्षमिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिश्मस्तं भोजम्बे दद्मः ॐ जातवेदसे सुनवाम सोममरातीयतो निदहति वेदः स नः पर्षदति दुर्गानि विश्वा नावेव सिन्धुं दुरितात्यग्निः चित्रं देवानामुदगादनेकं चक्ष्मुर्मित्रस्य वरुणास्याग्नेः आप्राद्या वा पृथिवी अन्तरिक्षं सूर्य आत्मा जगतस्तु शच्चस्वः उदित्यं जातवेदसं देवं वहन्ति केतवः दृश्ये विश्वाय सूर्यम् उद्वयं तमसस्परिस्वः पश्यन्त उत्तरं देवं देवात्रा सूर्यमगन्मज्योतिरुत्तमम् तच्चक्षुर्देवहितं पुरस्ताचुक्रमुच्चरत् पश्येम शरदशतं जीवेम शरदशतं शृणुयाम शरदशतं प्रब्रवाम शरदशतम् अधीनस्याम शरदशतं भूयच्च शरदशतात् ॐ षण्णो देवीरभिष्टया आपो भवन्तु पीतये षण्योरभिस्रवन्तु नः ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् हे సచ్చిదానంద స్వరూప నిత్య శుద్ధ బుద్ధ ముక్తి స్వభావ దివ్యము నీ వరేణ్యమగు విజ్ఞాన స్వరూపంను మేము ఉపాసింతుము నీవు ధారణ శక్తి గల మా బుద్ధులను ప్రేరేపింతువుగాక మేము జితేంద్రులమై పరబ్రహ్మ ఆనందం అనుభవింతుముగాక ఏ పరమేశ్వర మీ కృప వల్ల జపో ఉపాసనాది కర్మములను చేసిన మేము ధర్మ అర్థ కామ మరియు మోక్షములను సిద్ధిని సత్వరముగా ప్రాప్తించుకుందుముగాక ఓం నమః శంభవాయ చ మయోభవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ ఓం షణ్ణో దేవీరభిష్టయా आपो भवन्तु पीतये शन्योरभिस्रवन्तु नः ॐ शान्ति शान्ति शान्तिः इति वैदिक ब्रह्मयोग ब्रह्म साक्षात्कारम् ओम आचार्य नमो नमः వచ్చేటప్పుడు దాన్ని రికార్డింగ్ చూసేటప్పుడు వినేటప్పుడు పుస్తకాన్ని చూడండి. నమస్తే ఆచార్య. నమస్తే. ఆచార్య పాఠం రాలేదు. అదే